మాజీ మంత్రి మేడ్చల్ శాసనసభ్యుడు మల్లారెడ్డి ఎక్కడున్నారు? ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారన్నది పెద్ద ప్రశ్న. రోజు ఏదో సెటైర్తోనో హడావిడితోనే జనంలో కనిపించే చేమకూర మల్లారెడ్డి కాస్త సైలెంట్గానే ఉన్నారనుకోవాలి. అలాంటి ఆయన ఇంట్లో ఇప్పుడు పొలిటికల్గా సైడ్ ట్రాక్ నడుస్తోంది. మల్లారెడ్డి ఒకప్పుడు సేఫ్ సైడ్ గేమ్ ఆడేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుని భంగపడితే ఇప్పుడు ఆయన కోడలి వైపు నుంచి మరో కొత్త గేమ్కు తెరతీశారు. ప్రీతిరెడ్డి కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఒక అడుగు ముందుకు పడిందని చెబుతున్నారు. తెలంగాణలో బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. ఎక్కడికక్కడ నాయకులు వేడుకల్లో పాల్గొని కార్యకర్తలను, అభిమానులను ఉత్తేజపరిచారు. హైదరాబాద్ నగరంలో బోనాల వేడుకలు అంబరాన్నంటాయి. ప్రధాన వేడుకలు కాకుండా వీధి వీధిన జనం ఉత్సాహంగా కనిపించారు. ఈ క్రమంలో బోనాల వేడుకల్లో పాల్గొన్న బండి సంజయ్ మేకల మండి ప్రాంతంలో బీజేపీ నాయకుడి ఇంట్లో భోజనం చేశారు. కాకపోతే హోంశాఖ సహాయ మంత్రితో కార్మిక శాఖ మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు కూడా పాల్గొన్నారు. వారిద్దరూ ఆ బీజేపీ నాయకుడి ఇంట్లో కలిసి భోజనం చేశారు. ఇటీవల పాత బస్తీలో బోనాల వేడుకలు జరిగినప్పుడు బీజేపీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలలో బండి సంజయ్, ప్రీతిరెడ్డి ఫోటోలను ఏర్పాటు చేశారు. భారత రాష్ట్ర సమితిలో కొనసాగుతోన్న ప్రీతిరెడ్డి బీజేపీలో ఉన్న బండి సంజయ్తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పట్ల చర్చ జరుగుతోంది. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం మల్లారెడ్డి నిర్మించిన కాలేజీలలో కొన్ని నిర్మాణాలు అక్రమంగా ఉన్నాయంటూ పడగొట్టింది. భవిష్యత్తులో మరిన్ని కూల్చివేతలుంటాయని సంకేతాలిచ్చింది. ఈ నేపథ్యంలోనే మల్లారెడ్డి కోడలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని కలవటం చర్చనీయాంశంగా మారింది. ఆస్తులను కాపాడుకునేందుకు ప్రీతిరెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరతారా? అందువల్లే ఆమె అనుచరులు ఈ స్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారా? బండి సంజయ్తో లంచ్ మీటింగ్ నిర్వహించారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కుటుంబంలో నలుగురుంటే 4 పార్టీల్లో చేరటం ఒక పొలిటికల్ గేమ్. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో పని చేయించుకోవచ్చు. బహుశా మల్లారెడ్డి కుటుంబం కూడా అదే ఆలోచనలో ఉండుండొచ్చు. పైగా వారిది విద్యా వ్యాపారం. ప్రభుత్వాల అండదండలు చాలా అవసరం. కాంగ్రెస్లో చేరాలనుకుని వెనక్కి తగ్గిన మల్లారెడ్డి వచ్చే ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఈలోపు కేంద్రంలో అధికార పార్టీలో ఒక కర్చీఫ్ వేస్తే మంచిదన్నట్లుగా ఒక ప్లాన్ బి అమలు చేయాలనుకుంటున్నారు. అందుకే ప్రీతిరెడ్డి ఇప్పుడు బీజేపీ పెద్దలను మంచి చేసుకునే పనిలో ఉన్నారు. కావాలంటే కాస్త పార్టీ ఫండ్ కూడా ఇస్తారు. పైసలకు కొదవలేదు కదా. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.